హలో అండి. ఎలా ఉన్నారంతా? నేనైతే బాగున్నా. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకున్నాను. 6 అయ్యేటప్పటికి వాళ్ళిద్దరికీ స్నానాలయిపోయి ఫస్ట్ లక్కీకి స్నానం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అల్లరి పిల్లడు అని నిక్కీ గాడికి కూడా స్నానం అయిపోయింది. అలా వాళ్ళని కొంచెం బుజ్జగించి లోపు పడుకోబెట్టేసా. ఈలోపు డెకరేషన్ థింగ్స్ చూసుకున్నాను. ఈ డెకరేషన్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ కూడా మీషోలోనే బుక్ చేసుకున్నా. ఇంకా వాటి బలూన్స్ గట్రా ఊదటం కూడా చిన్న పిల్లల్ని హెల్ప్ తీసుకున్నాను. సో, ఇంకేం చేస్తాం, హడావిడిగా డెకరేషన్ మొత్తం అయిపోయింది. పిల్లలిద్దరూ లేచారు. బట్ అనేసరికి నేను గుడికి తీసుకెళ్ళాను. అలాగే చర్చ్‌కి కూడా తీసుకెళ్ళా. మరి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఏ దేవుడిని కూడా వదలకూడదు కదా! సో, క్రిస్టియన్, హిందూ అని కూడా ఏం లేదు. ఈశ్వరుని దగ్గరికెళ్ళి పాలాభిషేకం అయిపోయింది. అలా జరిగింది. సో, ఈలోపు 4:30 అయ్యేటప్పటికి మొత్తం డెకరేషన్ అంతా చేసేసాను. ఫస్ట్ టైం చేసినా ఏదో థ్రిల్లింగ్‌గా చేయాలనుకోలేదు. చాలా సింపుల్‌గా చేసేసాం. సో, లక్కీతో కేక్ కటింగ్ అయిపోయింది. బేబీ ఫోటోషూట్ కూడా అయిపోయింది. అలాగే నిక్కీ బాబు వచ్చాడు. నిక్కీ బాబు చాలా ఆ టైంలో చాలా అంటే చాలా ఇన్నోసెంట్‌గా ఉండేవాడు. తను కూడా కేక్ కటింగ్ అయిపోయింది. కానీ బెలూన్ సౌండ్స్ అన్నిటికి కూడా భయపడిపోయి పాపం ఏడ్చేశాడు. కానీ ఏదో అలా కవర్ చేస్తూ ఫోటోషూట్ అనేది అయిపోయింది. సో, ఫైనల్‌గా మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత ఆశలున్నా ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి కదండీ! సో, మీరు ఈ వీడియో చూస్తూ కూడా లైక్, సబ్స్క్రైబ్ చేస్తారని ఎంతో ఆశిస్తున్నాను. ప్లీజ్ వాచ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ గైస్.